హాయ్ ఫ్రెండ్స్, మా ట్రైబల్స్ అయితే వరి పంటను ఏ విధంగా నూర్చుకుంటారో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మేము కోసుకున్న వరిని అయితే ఇట్లా చిన్న చిన్న కుప్పలుగా అయితే పెట్టేసుకుంటాం. వీటిని ఒగులని పిలుస్తాం మేము. మాకు వరి కానీ రాగులు కానీ లేదంటే సాములు కానీ నూర్చడానికి అయితే మాకు కలం అనేది ఒకటి ఉంటుంది. అందులోనే వాటిని అయితే నూర్చుతాము. మేము కోసుకొని పెట్టుకొని ఉన్న వరిని అయితే ఈ విధంగా తీసుకొని తాడు లేదా దేనైనా సహాయంతో అయితే కట్టలుగా అయితే కట్టేసుకుంటాము. ఫస్ట్ ఇప్పుడైతే మేము యూజ్ చేయని చీరలతో అయితే కట్టేసుకుంటున్నాము. ఒకప్పుడైతే కొండలో ఉండే ఈత చెట్టు యొక్క కొమ్మలను అయితే తీసుకొని వాటితో కట్టలైతే ఈ విధంగా కట్టేసుకునే వాళ్ళమి. మేము వాటిని ఈందులు అని పిలుస్తాము. ఈ విధంగా వరి మొత్తాన్ని కట్టలుగా అయితే కట్టేసుకుంటాం. లేదంటే మా దగ్గర కట్టలు కట్టుకోవడానికి ఎన్ని తాడులు ఉంటే అన్ని కట్టలు అయితే కట్టేసుకుని వాటిని ఈ విధంగా మోసుకొని మా కలం ఎక్కడ ఉంటే అక్కడ దాకా అయితే తీసుకుపోతాం. దగ్గరలో కలం ఉంటే మాత్రం పర్లేదు, దూరంగా ఉంటే మాత్రం మోయడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఈ విధంగానే పొలంలో ఉన్న వరినైతే మొత్తాన్ని కట్టలుగా కట్టేసుకొని వాటినైతే మోసుకుపోయి కలంలో అయితే ఈ విధంగా పెట్టేసుకుంటాం. అలా పెట్టేసుకున్న దాన్ని మేమైతే ఎంత మట్టించుకోవాలనుకుంటే అంత అయితే ఈ విధంగా సర్దుకుంటాము. దీన్ని మేము దులపడం అని అంటాం. ఇలా దులపడం వల్ల వరి మొక్కల నుండి ముందుగానే కొంతవరకు ధాన్యం గింజలు అయితే కిందకైతే రాలిపోతాయి. ఈ ప్రాసెస్ చేయడానికి ఒక రోజు మొత్తం అయితే పడుతుంది. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా అయితే అవుతుంది. వరి ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు ఈ ప్రాసెస్ చేయడానికి. అలా మొత్తాన్ని అయితే దులిపేసుకొని ఈ విధంగా తార్పలతో అయితే వాటిని కప్పేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇలా ఎందుకు చేసుకుంటామంటే ఒకవేళ నైట్ వర్షం పడినా తడవకుండా ఉంటాయి. వింటర్ సీజన్ లో అయితే మా ఏరియాలో మంచు బాగా పడుతుంది. దానివల్ల కూడా బాగా తడిచిపోతాయి. అందుకని ఈ విధంగా తార్పలతో కప్పేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 లేదా 4:30కి అయితే లేచి మా ఆవులని మేము వరిని నూర్చడానికి ఎక్కడైతే పెట్టుకుని ఉంటామో అక్కడికి తోలుకొని అయితే వెళ్ళిపోతాము. అలా మా ఊళ్ళో అయితే తోలుకొని వచ్చి ఈ విధంగా కట్టేసుకుని మేము సర్దుకున్న వరి మీద అయితే ఈ విధంగా గుండ్రంగా నలిగే వరకు అయితే తిప్పుకుంటాము. ధాన్యం బాగా నలిగి దాని గింజలు అయితే కిందకు రాలడానికి చాలా టైం అయితే పట్టుద్ది. గింజలు అయితే కిందకు రాలేదాకా అయితే ఆవులని ఈ విధంగానే తిప్పుకుంటూ ఉంటాము. చూస్తున్నారు కదా, తెల్లవారిపోయింది కానీ ఇంకా ధాన్యం అయితే నలగలేదు. మేము ఆవులతో ఈ విధంగా నూర్చే టైంలో మొత్తం అయితే ఒకేసారి అయితే నలగదు. కొంచెం కొంచెం పై అయితే నలుగుతుంది. ఫస్ట్ వింటర్ సీజన్ లో ధాన్యం నూర్చడం అంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే వింటర్ సీజన్ లో మా ఏరియాలో ఫుల్ గా చలి ఉంటుంది. ఆ టైంలో నూర్చడం అంటే కొద్ది కష్టంగానే ఉంటుంది. అయినా కూడా భరించి మా ట్రైబల్స్ అయితే వింటర్ సీజన్ లో కూడా ఈ విధంగా నూర్చుతారనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే రైస్ నెల మొత్తం తినడానికి సరిపోదు కదా. ఇప్పుడు ఇంత కష్టపడి చేసుకుని ఉంటేనే ప్రభుత్వం ఇచ్చిన రైస్ అయిపోయిన తర్వాత కూడా తినడానికి అయితే మనకు దొరుకుద్ది. పోనీ షాప్లలో రైస్ కొనుక్కొని తిందాం అనుకుంటే 1-2 సార్లు అయితే కొనుక్కొని తింటాము. జీవితాంతం కొనుక్కొని తినాలంటే మన దగ్గర డబ్బులు కూడా ఉండవు కదా. మట్టించిన తర్వాత గింజలైతే కిందకి రాలి దాని మొక్క అయితే పైనకి ఈ విధంగా వచ్చేస్తుంది కదా నలిగిపోయి. దాన్ని మేము సొప్ప అని అంటాము. ఆ సొప్ప అయితే సరిగ్గా నలగకుండా ఇలా సైడ్కి అయితే వెళ్ళిపోతుంటది. ఆ టైంలో సైడ్కి వెళ్ళిపోతున్న దాన్ని అయితే ఈ విధంగా లోనకైతే వేసుకోవాలి. అప్పుడే మొత్తం బాగా నలుగుద్ది. ఆవులనైతే నాన్ స్టాప్ గా తిప్పుతూనే ఉండాలి. అప్పుడే బాగా నలుగుద్ది. లేదంటే చాలా టైం అయితే పట్టేస్తుంది. అలా కొంతసేపు తిప్పిన తర్వాత అలసిపోతే ఇంకొకరు అయితే ఆవులను తిప్పడానికి అయితే చేంజ్ అవుతాము. మళ్ళీ ధాన్యం అయితే నలిగి ఈ విధంగా సైడ్కి అయితే వెళ్ళిపోద్ది. దాన్ని మళ్ళీ ఈ విధంగా అయితే లోనకైతే వేసుకోవాలి. అలా మొత్తాన్ని అయితే లోపలికి వేసుకోవాలి. ఆవుల్ని మాత్రం ఆపకుండా తిప్పుతూనే ఉండాలి.
చూస్తున్నారు కదా, సూర్యుడు కూడా ఉదయించాడు కానీ ఇంకా ధాన్యం మాత్రం నలగలేదు. అందుకనే ధాన్యం నలగడానికి చాలా టైం అయితే పట్టుద్దని చెప్పాను. అలా చాలాసేపు తిప్పుతూ ఉంటే పై లేయర్ అయితే నలుగుద్ది. దాన్ని బయటికి అయితే తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, మా తాతగారు ఏ విధంగా తీస్తున్నారో ఆ విధంగా అయితే తీసేసుకుంటాము బయటకి. నలిగిన దాన్ని బయటికి తీయడానికి మేము ఒక కర్రను అయితే యూజ్ చేస్తాము. దాన్ని మేము రాముగర అని అంటాము. వీడియో చివరిలో అయితే మీకు ఏమేమి యూజ్ చేస్తామో మీకైతే చూపిస్తాము. అలా నలిగిన దాన్ని మొత్తం బయటికి తీసేసుకొని ఆవులను అయితే ఈ విధంగా సైడ్కి ఆపేసుకొని కింద ఉన్న దాన్ని ఈ విధంగా దులుపుకుంటూ పైకి అయితే తీస్తాము. ఇలా చేయడం వల్ల పై లేయర్లో ఉండే గింజలు రాలి ఇంకా కిందకైతే వెళ్తాయి ఆ గింజలు. అలాగే కింద ఉన్న వాటిల్లో ఏమైనా గింజలు ఇంకా మిగిలిపోయి ఉంటే ఇలా చేసి మళ్ళీ మట్టించడం వల్ల అవి కూడా కిందకైతే రాలుతాయి. ఈ విధంగా మొత్తాన్ని అయితే దులుపుకుంటూ పైకి అయితే తీస్తాము. ఈ ప్రాసెస్ ని కర్ర చేయడం అని అంటాము, లేదంటే చేను చేయడం అని అంటాం. ఇలా మొత్తాన్ని పైకి తీసేసుకొని మళ్ళీ ఆవులను అయితే తీసుకొచ్చి మళ్ళీ మట్టిస్తాము. ఎందుకంటే మిగిలిపోయిన గింజలు కూడా రావాలి కదా కిందకి, అందుకని మళ్ళీ మట్టిస్తాము. మట్టించిన తర్వాత కూడా గింజలు రాలకపోతే మళ్ళీ కర్ర చేయడం అనే ప్రాసెస్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇలా మొత్తం నలిగేంత వరకు అయితే ఈ ప్రాసెస్ ని రిపీట్ చేస్తూ బాగా నలిగేంత వరకు అయితే ఆవుల్ని తిప్పుతూనే ఉంటాము. కొంతసేపటికి ధాన్యం మొత్తం అయితే నలిగిపోద్ది. దాని తర్వాత ఆవులను అయితే ఈ విధంగా బయటికి తీసేసుకొని వీడియోలో చూపిన విధంగా దులుపుకుంటూ ఆ చొప్పాని అయితే బయటికి అయితే తీసిస్తాము. అలా మొత్తాన్ని అయితే తీసేసుకొని ఈ విధంగా చీపురుతో ఏమైనా సైడ్కి వెళ్ళిపోతుంటే దాన్ని అయితే దగ్గరగా అయితే కూడబెట్టేసుకుంటాం. ఈ చీపురుని మేము కంపలి అని అంటాం. అలా మొత్తాన్ని అయితే ఒక్క దగ్గరగా అయితే కూడబెట్టేసుకుంటాం. దీని తర్వాత 2 సార్లు అయితే చేట సాయంతో గాలికి అయితే ఎత్తేసుకుంటాము. ఫస్ట్ సారి ఏమొచ్చి మనం మట్టించుకున్నప్పుడు ధాన్యం మొదలు అయితే ఉంటాయి కదా, అవి నలిగిపోయి ఈ విధంగా ఎక్కువగా అయితే ఉంటాయి. వీటిని మనం డైరెక్ట్ గా తీయడం వల్ల అందులోని ధాన్యం కూడా ఉండి అవి కూడా సైడ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈ విధంగా గాలికి ఎత్తుకోవడం వల్ల ఆ గింజలు సైడ్ కి వెళ్లకుండా దాని మొదల్లో అయితే సైడ్ కి అయితే వెళ్ళిపోతాయి గాలికి. అలా మొత్తాన్ని అయితే గాలికి ఎత్తేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే కూడబెట్టేసుకుంటాం. ఇలా కూడబెట్టేసుకున్న వాటిని ఇప్పుడు రెండోసారి అయితే గాలికి అయితే ఎత్తేసుకుంటాం. ఇదే ఫైనల్ అనమాట. గాలి ఎటువైపు వస్తుందో చూసుకొని ఈ విధంగా గాలికి అయితే ఎత్తేసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఫస్ట్ అయితే బాగా పండిన ధాన్యం అయితే ఈ విధంగా దగ్గరలో పడతాయి. సరిగ్గా పండను అయితే ఈ విధంగా దూరంగా అయితే పడతాయి. వాటిని మేము చీకులు అని పిలుస్తాము. అలాగే ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. మనం మట్టించుకున్నప్పుడు ఆ ధాన్యం మొదళ్ళు అయితే బాగా నలిగిపోయి అవి పౌడర్ లాగా అయితే కన్వర్ట్ అయిపోయి ఉంటాయి. గాలికి ఎత్తడం వల్ల అవి కూడా గాలిలోనే ఆ విధంగా ఎగిరిపోతాయి అనమాట సైడ్కి. దాన్ని మేము బొత్తు అని అంటాము. గాలికి ఎత్తే టైంలో కొన్నిసార్లు గాలి కూడా రాదనమాట. ఆ టైంలో ఈ విధంగా ఆపేసుకొని మళ్ళీ గాలి ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే మళ్ళీ గాలికి ఎత్తుకోవాలి. ఇలా మొత్తాన్ని అయితే గాలికి ఎత్తుకోవాలి. ఇలా ఎత్తడానికి ఒక రోజు లేదా 2 డేస్ కూడా పట్టొచ్చు ఎక్కువగా ఉంటే. మొత్తం గాలికి ఎత్తేసుకున్న తర్వాత ఈ విధంగా ముందుగా పడి ఉన్నవి అయితే ఈ విధంగా లాక్కోవాలి. ఎందుకంటే బాగా పండినవి మాత్రం ఇలా ముందుకు పడి ఉంటాయి. సరిగ్గా పండని కొద్దిగా వెనక్కి అయితే పడి ఉంటాయి. తర్వాత చేట సాయంతో ఈ విధంగా తీసుకొని సంచిలో అయితే నింపేసుకుంటాము. అలా మొత్తాన్ని అయితే సంచిలో నింపేసుకొని ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాం. దగ్గరలో ఉంటే వీటిని మోసుకొని వెళ్తాం, లేదంటే ఆటో కానీ దేనైనా సహాయంతో అయితే తీసుకుపోతాం.
और बाग गली के तरफ से आधे बेटे सारा मुंह का ये भाई ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవే అనమాట మేము మట్టించే టైంలో ఎక్కువగా యూజ్ చేసేది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కర్ర ఉండేసి చివరన ఒక కుంకంలాగా అయితే ఉంటుంది. దీన్నే మేము రామ్గార్ అని పిలుస్తాము. దీన్ని అయితే ఈ విధంగా పట్టుకొని అయితే యూజ్ చేస్తాం. ఇంకోటేమో వచ్చి చేట అనమాట. దీన్ని అయితే వెదురుతో అయితే తయారు చేసుకొని ఉంటాము మేమే. దీన్ని మేము ఏవైనా పంట పండిన తర్వాత వాటిని బాగా నూర్చుకొని వాటిని నొల్లడానికి అయితే యూజ్ చేస్తాము. ఇంకోటేమో వచ్చి చీపురు. దీన్ని కంపలి అని పిలుస్తాం మేము. ఈ చీపురు నార్మల్ చీపుర్ల కన్నా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మా ట్రైబుల్స్ అయితే వరి పంటని ఈ విధంగానే నూర్చుకుంటారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ట్రైబల్ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మన బొర్రా ట్రైబల్స్ వ్లాగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో బాగుంటే లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోనైతే ముగిస్తున్నాం.